కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు నాతో కలిసి అందరూ చదువుదాం. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుని స్తుతిద్దాం కొద్ది నిమిషాలు. ఆ సర్వాధికారి అయిన దేవుడు, దేవుని మాటలు మనల్ని బాధించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ, మన మీదకి లేచే శత్రువులు మనల్ని బాధించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ, మన మీదకి ఎంతమంది శత్రువులు లేచినప్పటికీ, ఆ జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. 10,000 మంది దండెత్తి మన మీదకి వచ్చినా కూడా, మనల్ని ఏదో చేయాలని ఎన్నో కుట్రలు పనినా కూడా, మనల్ని కాపాడే వారు ఎవరైనా ఉన్నారంటే ఆ సర్వాధికారి మాత్రమే. ఆ సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, ఆ నజరేయుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ దినములలో ఎందుకు ఆ దేవుడిని ఆశ్రయించలేకపోతున్నాం? మనం ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మనకు ఆధారం ఎవరంటే, మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే ఆ యెహోవా దేవుణ్ణి మాత్రమే మనం ఆధారం చేసుకోవాలి. కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మీ సమస్యలు, మీ బాధలు, మీ దుఃఖాలు పక్కన పెట్టి ఈ దినమున దేవునికి నీ హృదయంలో చోటిస్తే, దేవునికి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఆ దేవాది దేవుడు, ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఎంతమంది నీ పైన ఏదో చేయాలని ఆలోచనలు కలిగిన, ఏది చేయాలని తలపెట్టినా కూడా ఆ సర్వాధికారి నిన్ను సంరక్షించే దేవుడు. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆ యెహోవాను మాత్రమే స్తుతులు తెలుపుతూ నిరంతరము నిత్యము దేవునికి కృతజ్ఞుడుగా, విశ్వాసమునందు శ్రద్ధాభక్తులతో అత్యంత ప్రీతికరమైన ఇష్టడిగా, భక్తుడిగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలుచుకుంటున్నాడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. ఈ దినమున ఇంకా ఎవరైతే ఆ రక్షణ, మారు మనసు అనుభవంలోకి రాలేదో వారందరి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నరకంలోకి పోకుండా, ఆ పాతాళంలోకి పోకుండా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొనుటకు
ఆ ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినమున నువ్వే సమస్యలతో ఉన్నా, ఏ బాధలతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా, ఏ పోరాటాలు గుండా వెళుతున్నా, ఏ ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఆ దేవుని వైపు చూస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన వైపు నీ చేతులు చాస్తే, నీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానిస్తే నీ సమస్యలన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ ఘనమైన దేవుడు, వేల్పుల్లో అటువంటి దేవుడు ఎవరు లేరు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనం ఆరాధిస్తున్నాం, మనం ప్రేమిస్తున్నాం. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. తన కృప చేత నిత్యము మనల్ని సంరక్షిస్తున్న దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ హృదయంలో చోటిస్తావో, ఎప్పుడైతే దేవుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, యథార్థంగా, నమ్మకముగా, భక్తిగా ఉంటావో, దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంతేకాని దీనులుగా, దరిద్రులుగా ఉండడానికి కాదు. ఈ లోకంలో మనం దీనులుగా, దరిద్రులుగా, దేనికి పనికిరాని వారుగా ఉండడానికి కాదు మనల్ని దేవుడు పిలిచేది ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి ఆ పరమ తండ్రి మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు కోరుకునేది మన నుంచి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఒక నిమిషం ఆలోచన చేసి నీ మనసులో ఒక తీర్మానం చేసుకో. ఈ దినమున నీ మనసులో తీర్మానం చేసుకో. నీ మనసులో తీర్మానం చేసుకుని ఇంకా పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు ఏదైనా ఉంటే విడిచిపెట్టి యేసు ప్రభు రక్తంలో నీ పాపములను కడుక్కో. ఎందుకంటే దినదినము నిన్ను పోషించేది, రక్షించేది, సంరక్షించేది, నీకు కాపుదలిచ్చేది ఆ దేవుడే. థ్యాంక్ యూ జీసస్. సంరక్షించే దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తావా? కృతజ్ఞతగా ఉంటావా? కృతజ్ఞతగా ఉండి యథార్థంగా దినదినము నిత్యము నీ పాద సన్నిధిలో ఉంటాను ప్రభువా, నీ సన్నిధిలో నిత్యము నేను ఆకలి దప్పులు కలిగి ఉంటాను ప్రభువా. నీ నీతి కొరకు, నీ రాజ్యము కొరకు అనేక మందికి సువార్త ప్రకటించడం కోసం నన్ను వాడుకో ప్రభువా. నా ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు సిద్ధముగా ఉన్నాడు నిన్ను వాడుకోవడానికి, తన పరిచర్య నిమిత్తం అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచడానికి, అనేక మందికి దీవెనకరముగా ఉంచడానికి, ఈ లోకానికి నిన్ను వెలుగుగా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ సర్వాధికారిని స్తుతించండి. ఆ సర్వాధికారి అయిన దేవుడును ఆరాధించండి, ఆరాధించండి. భక్తులు ఎంతో మంది ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడితో పెనుగులాడి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందారు. దేవుని దగ్గర దీవెనలు పొందిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆ భక్తులు ఏ విధంగా అయితే తీర్మానం తీసుకుని దేవునితో పెనుగులాడుతూ, దేవునితో సహవాసం చేస్తూ ఆశీర్వాదాలకు కారణమయ్యారో, ఈ దినమున దేవుడితో నువ్వు పెనుగులాడుతూ దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు. దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. ఆ గొప్ప దేవుడు ఈ లోకంలో దేవుడైనా ఎవరైనా ఉన్నారంటే ఆ యేసుక్రీస్తు ఒక్క దేవుడే. ప్రపంచానికి మాదిరికరముగా ఉంచిన దేవుడు, ఒక నడవడికిని, ఒక మార్గాన్ని చూపించిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఈ దినమున తీర్మానం చేసుకో. ఇంకా
ఇంకెవరైనా మారు మనసు పొందకుండా ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు అలవాట్లు, ఈ లోకంలో ఉన్న స్నేహాలతో తిరుగుతున్నారేమో, వెంబడిస్తున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలోకి పరదేశులుగా ఉన్నాము, యాత్రికులుగా ఉన్నాము. మనము పరదేశులుగా ఉన్నాము, యాత్రికులుగా ఉన్నాము. మన జీవితాన్ని ఆయన కొరకు తీర్మానం చేసుకుని ఆయన పరిచర్యలో సాగడానికి, ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగడానికి నిత్యము 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 ఆయన వైపు చూసే వ్యక్తులుగా ఉందాం. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం.